అనిత, నేను అఖిల భారత అసంఘటిత కార్మిక మరియు ఉద్యోగుల కాంగ్రెస్లో మహిళా విభాగంలో అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నిన్న కేటీఆర్ గారు తన పార్టీ ఆఫీసులో మహిళలకు పదే పదే సీతక్క పేరు తీస్తూ మహిళల పట్ల మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని ఖండించడానికే మేము ఈరోజు సికింద్రాబాద్ మారడపల్లిలోని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పెట్టాలి అనంటే, ముఖ్యంగా మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారము సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టవచ్చు. దాంట్లోనే భాగంగా మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు అనేది మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ వారి టీము జీర్ణించుకోలేక ఏవో వీడియోలు తీసుకొచ్చి దాన్ని సృష్టించి కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయడము, మహిళల పట్ల అవమానకరమైన మాటలు మాట్లాడడం లాంటివి చేస్తూ ఉండు. అది వెంటనే క్షమాపణ చెప్పాలి రాష్ట్ర మహిళలకి. ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎస్ మహిళలకు ఉన్నటువంటి సభ్యులకు కూడా ఇది అవమానకరమైనటువంటి విషయాలు కాబట్టి తప్పకుండా అది చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కార్యక్రమాన్ని మేము అఖిల భారత అసంఘటిత కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షులైన కౌశల్ సమీర్ గారి ఆదేశాలతోటి ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ఎందుకు మేము చెప్తున్నామంటే, మేము ఈరోజు మురికివాడైనటువంటి గాంధీనగర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా కేటీఆర్ గారిని ఖండిస్తున్నామంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మహిళలకు ఏ స్థానం ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలను తప్పకుండా నెక్స్ట్ కేటీఆర్ గారు మహిళల పట్ల అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిన బాధ్యత చాలా ఉంది. ఆయనే కాకుండా ఆయన టీం మెంబర్స్ ఎవరైనా కూడా చేయకుండా ఉండాలి. ఇది తప్పకుండా ఒకవేళ కేటీఆర్ గారు ఒక 2 రోజులలో క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా చట్టపరంగా కేకేసీ ద్వారా మేము ఉద్యమం చేపట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడాన్ని ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. తప్పకుండా ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ముఖ్యమైన లాభాలు ఏంటి అనంటే, ప్రభుత్వ హాస్పిటల్లో అసంఘటిత కార్మికులు అయినటువంటి 92% మంది వాళ్ళే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారు వివిధ జిల్లాల నుండి పట్టణ ప్రాంతాలకు వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళడం రావడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ డబ్బును మందులకు తర్వాత తినడానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికురాలని తీసుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 14,000 15,000 జీతం వస్తుంది. ఇంతమందికి 1,400 రూపాయలు బస్ పాస్ ఉండే. కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల 1,400 రూపాయల వాళ్ళకు మిగులుబాటు అయ్యి ఇంట్లో ఒక నాణ్యమైన ఫుడ్ తినడానికి, పౌష్టికాహారం తీసుకోవడానికి ఉపయోగపడ్డది. సరే, ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం ఫ్రీగా వస్తుందంటే గుంపులుగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరేం చేస్తారు? ఏ విధంగా అయితే ఒకవేళ మీ దృష్టికి గొడవలు పడుతురు, తన్నుకుంటూరు, గుద్దుకుంటూరు అనంటే మీ వంతుగా అక్కడ అలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి మీ వంతుగా ఏదైనా చేయండి. కానీ మహిళలను అవమానించేటువంటి మీకు హక్కు లేదు. తర్వాత మీరు మహిళలని గౌరవిస్తేనే భవిష్యత్తులో మీకేమన్నా పుట్టగతులు ఉంటాయని చెప్పేసి తప్పకుండా మేము కేకేసీ నుండి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి 50% పైన ఉన్నటువంటి మహిళలకు క్షమాపణ వెంటనే చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్ననే రాత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో తప్పకుండా కేటీఆర్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టాలని చెప్పేసి అన్నారు. తప్పకుండా మన కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి అందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన కేటీఆర్